వీక్షించబోయే కథ మార్కండేయముని శిష్యులకు చెప్పినది. పూర్వం 8వ మన్వంతరానికి సూర్యపుత్రుడైన సావన్ని ప్రభువు ముందు జన్మలో ఇతడు సూరదుడు అనే రాజు. దేవి కృప వలన ఇతడు ఎలా మనువు అయ్యాడో తెలిపేదే ఈ కథ. ఈ కథ ద్వారా దేవి మరల ఆవిర్భవిస్తూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి తన మహాత్యాన్ని ప్రకటిస్తోంది కనుక దేవి మహాత్యంగా ఇది ప్రసిద్ధి చెందింది. యా చండీ మధుకైటభాది దైత్యదళనీయా మహిషోన్మూలినీ యా ధూమ్రేక్షణ చండముండమదనీ యా రక్తబీజాసినీ శక్తి శుంభ నిశుంభ దైత్యదళనీ యా సిద్ధిదాత్రీ పరా సా దేవి నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరీ.
వెలసే అద్భుత శృంగారాంబుదియే అందున అంబిక వెలసే అద్భుత శృంగారాంబుదియే అంబుజముఖియే మన్మథ సఖియే ఇంద్రనీలమణి రుచిసిగ అంబుజముఖియే మన్మథ సఖియే ఇంద్రనీలమణి రుచిసిగ అందున అంబిక వెలసే అద్భుత శృంగారాంబుదియే అందున అంబిక వెలసే అద్భుత శృంగారాంబుదియే వెలసెడు పొరటు కత్తులకి కరము కరములను కరము మరగగం వెలసెడు పొరటు కత్తులకి కరము కరములను కరము మరగగం పురముల మెరుగుల కరలో నాది కారు మాసుడెల కరడి పల్చిగ అంబిక వెలసే అద్భుత శృంగారాంబుదియే అందున అంబిక వెలసెను అద్భుత శృంగారాంబుదియే ఆదిశక్తి అంతలోన శ్రీకరి నావేశించెను తేజో నిర్మలుడో శ్రీకరి చక్రము ముందుకు లగ్గిరాజెను మధుకైటము రాక్షసుల తలలు నేల రాలిపడిరు ఆదిశక్తి యోగమాయ మహాకాళి అయి మింద నిలిచెను కాళికా కాళికా కలితరుండ మాలికా మరే కాళికా కాళికా కలితరుండ మాలికా మరే హిమగిరీంద్ర మాలికా శ్రీకమునీంద్ర మాలికా అతననాగరూళికా జయ విధాని వేడికా కాళికా కాళికా కలితరుండ మాలికా మరే సురభి పర్షవ్యాళికా రసనురాగ చూపికా జన వినాశి మూలికా రత విమోహదాలికా కాళికా కాళికా కలితరుండ మాలికా మరే కరధృతోగ్ర శూలికా రుధిరరంజితాలికా అసురరుండ మాలికా మహితమాతదేలికా కాళికా కాళికా కలితరుండ మాలికా మరే కాలదేవ సంగతా కలిత పంచకృత్యగా కాలకాల వల్లభా కలసుకాల విగ్రహా కాళికా కాళికా కలితరుండ మాలికా మరే ఘోర ఘోర రూపికా మార మార నాయికా అమృతమామరాళికా సచ్చిదానంద కాళికా 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 కలితరుండ మాలికా మరే కాళికా కాళికా కలితరుండ మాలికా మరే కలితరుండ మాలికా మరే కలితరుండ మాలికా మరే మేధాముని బుద్ధికి ప్రతీక, సురధుడు మన శరీరానికి అంటే జీవునికి ప్రతీక. సమాధి ఇంద్రియముల సంయమ స్థితి. ఇంద్రియాలు సంయమపరచు దాని జీవులు బుద్ధి చెప్పినట్లు నడుచుకొని బ్రహ్మదేవిని ప్రార్థించినట్లు మోహాన్ని లేదా సంసార నిద్రను తొలగించమని దేవిని ప్రార్థించాలి. అప్పుడు విష్ణువుల మనలోని దివ్యశక్తి మేల్కొంటుంది. మధు కైటబులు అంటే సంసారంలో మత్తిల్లే స్వభావం. కైటభం అంటే సంసారంలో మన వ్యాపారాలు ఈ రెండింటి మోహాన్ని దేవి కృప ద్వారా నాశనం చేసుకోవాలి. ఓం అక్షస్రకపరశృంగదేషు కులిసం పద్మం ధనుకుండికాం దండం శక్తిమసించ చర్మజలజం గండాం సురామాజనౌ శూలం పాససుదర్శనే చ దదతీం హస్తైః
ప్రవాళ ప్రభాం సేవే సైరివమర్దినీమిహ మహాలక్ష్మీం సరోజస్మి స్థితాం మహిషాకారుడు మహిషాసురుడు బ్రహ్మరాక్షస పుత్రుడు మహిషాకారుడు మహిషాసురుడు బ్రహ్మరాక్షస పుత్రుడు ఘోరామీయ పరాక్రమ పాత్రుడు సాధు సజ్జన శత్రుడు ఘోరామీయ పరాక్రమ పాత్రుడు సాధు సజ్జన శత్రుడు అతడ సమాన పరాక్రమ అష్టదిక్పదుల నోడించి ఆ దేవేంద్రుని పారద్రోలిత ముల్లోకాలను ముంచెత్తే అప్పుడు దేవతలు ముగ్గురు మూర్తులనొకచో చేరి కర్తవ్యంబిక ఏమిటని చర్చలు చేసెడునంతలో కర్తవ్యంబిక ఏమిటని చర్చలు చేసెడునంతలో భగ 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 పరగే నల్లని జ్వాలలు విష్ణువు ముఖము వెలువడిగే దగ 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 తనరి తెల్లని జ్వాలలు శివుని ముఖమున వెలువడిగే నిగా నిగా నిగ 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 ని ఎర్రని జ్వాలలు బ్రహ్మ ముఖము వెలువడిగే మిల 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 మెరసె చిత్త జ్వాలలు సర్వదేవతల ముఖము వెలువడియే వెలసిన ఆ జ్యోతి శిఖలు ఏకరాశి అయి కనరారే అనుపమ తేజ పర్వతమునై దున్నిరీక్షమై కొనలూరే కొనలూరినయా దివ్య దీప్తులే క్రమము క్రమముగా సాంద్ర సాంద్రమై శంపా శత శత కోటి కోటుల కోటు మీటనొక బోటి రూపమై అటతేరే ఆమెను కాంచి ఆనందించిన ఆ చక్రి తన చక్రము నుండి వేరొక చక్రముని సృష్టించి ఆ మహాదేవికే అర్పణ చేసెను శివుడు సోలము నిచ్చెను బ్రహ్మక మండలమిచ్చెను సర్వదేవతలు తమ తమ సుమకి శస్త్రాస్త్రముల కాంక పెట్టిరి వినుతి చేసిరి తద్దం తతక దమ్మి తదిం దిం తతత్తో
మహిషాసురుడు మనలోని అహంకారానికి ప్రతీక. దీని నుంచి గర్వం, లోభం కలుగుతాయి. కావలసినది పొందలేనప్పుడు కోపం కలుగుతుంది. ఇలాంటప్పుడు దేవతలు తమ శక్తులను ఏకం చేసి దుర్గను ఉద్భవింపచేసినట్లు మనం ప్రార్థిస్తే దుర్గ మనలోనే ఉద్భవమవుతుంది. అహంకారాన్ని ప్రార్థన ద్వారా, దైవకృప ద్వారా జయించాలి. పూర్వం కశ్యప మునికి ధనువుకు శుంభులను ఇద్దరు బలవంతులైన రాక్షస గుణాలు కలిగిన పుత్రులు జన్మించారు. వీరు దేవతలను జయించి తామే యజ్ఞ హవిస్సులను తీసుకుంటూ యమ, కుబేర, సూర్య, చంద్రలను నియంత్రించారు. అప్పుడు దేవతలు దేవినిలా స్తుతించారు: నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతాం. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. శుంభని శుంభులను రాక్షసులు జృంభిత నిష్ఠుర తామసులు. శుంభని శుంభులను రాక్షసులు జృంభిత నిష్ఠుర తామసులు. అయ్యో నిజయో అదివ చేతిలో, అయ్యో నిజయో అదివ చేతిలో మరణము కల్గేడు పరమునందిరి. మరణము కల్గేడు పరమునందిరి. అంతట వాతలు ముల్లోకాలు
మూర్తికి వల్లి దాటికి బూడిద ప్రోవై కూలిపడెను. అంతట కౌశికి దేహము నుండి వెలువడెను భయంకర శక్తి. నక్కమూతల విక్కటిల్లుచు నిప్పులతో వెను ఆ శక్తి. నక్కమూతల విక్కటిల్లుచు నిప్పులతో వెను ఆ శక్తి. చెక్కు చెదరని ముక్కు ముక్కై మగగురయకులు రక్కలు చేసి. చెక్కు చెదరని ముక్కు ముక్కై మగగురయకులు రక్కలు చేసి. శివా మహాదేవా రామయ్యా. శివ సందేశము విన్న దైత్యులు పగ పగ పగమని మండిపడుచును. శివ సందేశము విన్న దైత్యులు పగ పగ పగమని మండిపడుచును. రక్తబీజుడను దైత్యనాథుని దేవిపైకి యుద్ధాన్ని కంపిరి. రక్తబీజుడను దైత్యనాథుని దేవిపైకి యుద్ధాన్ని కంపిరి. భూమిపై పడిన ప్రతి రక్తపు బిందువు మరి ఒక రక్తబీజుని మొలకెత్తించును. ప్రాణమానికి రక్తబీజుడను పేరు కలిగిను. కావున వానిని చంపుట అసాధ్యం అని సురలు గర్భోలు పడునంతలో నోరు తెరచి పెను నాల్క సాచి చాముండా దైత్యుల నెత్తురు పీల్చసాగే. ఆ అలరు చూచి నీరక్తుడైన ఆ రక్తబీజుని శివదూతి సంహరించెను. శివదూతి సంహరించెను. శివదూతి సంహరించెను. అంతట క్రోధాకుపితులై సుంపటి సుంపులు విచ్చేసి కౌశికి దేవిని గాంచి మన్మథ భ్రాంతబద్ధులై మతిమాసి. కౌశికి దేవిని గాంచి మన్మథ భ్రాంతబద్ధులై మతిమాసి. ఓసి ఏమి బలం విది దాసి జన బలము మాని దండడి సేతో రోసము కలిగిన తలపడువు ఈ సోదర యుగలి తోడ నీవు కదవే. జ్ఞానములవమును లేదో ఏనొక్కతిగాక జగతి పితరము కలదో. ఓని చూడుండిదిగో ఈనా శక్తంశలన్ని ఇమిడెను నాలో. అనగ కాళియు శివదూతికయు వైష్ణవి సేవియు బ్రహ్మయు ఐంద్రియు ఇతర సమస్త శక్తులును ఆ కౌశికిలో కలిసిపోయిరి. ఆమె తేజమున మురిగిపోయిరి. అంతట ఆయమ ఘోర యుద్ధమున శుంభని శుంభుల పరిమాచే. సర్వలోకముల సాధుకోటికి ముదమును మిక్కిలి చేకూర్చే. దేవవర్గములు పుష్పవృష్ణుల దివి కూర్చే నుతి చేసే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమోస్తుతే. దుర్గాదేవి దైవశక్తులన్నిటికీ ప్రతీక. ఆమె సృష్టి అంతా నేనే అని దేవి చెబుతున్నా శుంభుడు నేను ఒక్కడినే ఉన్నాను అని చెబుతున్నాడు. ఈ నేను అనే భావం పూర్తిగా పోవాలి. అంటే దేవిని శరణు వేడుకొని జగత్తంతా ఆమె అని తెలుసుకోవాలి. ఈ నేను నాశనమే శుంభవధ.